సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ 4 కోట్ల బిడ్డల భావోద్వేగమన్న సీఎం రేవంత్. విజయోత్సవాల సందర్భంగా లేజర్ క్రాకర్స్ షో ఆకట్టుకున్న తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, సీఎం మంత్రులు హాజరు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్, కొడుకు కోడలితో ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు ఫిర్యాదు. దూల్పేట్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు, గంజాయి అమ్మకాలు వదిలేసే వరకు రైడ్స్ చేస్తామన్న డీసీపీ. రంగారెడ్డి కలెక్టరేట్లో మహిళా రైతు ఆత్మహత్యా యత్నం, 6 ఏళ్లుగా భూ సమస్య పరిష్కరించట్లేరని అధికారులపై ఆరోపణ. డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగితే సాధించుకున్న తెలంగాణలో ఆ సంస్కృతిని ఎందుకు పునరుజ్జీవింపజేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సన్మానించుకోవడం, తెలంగాణ కవులు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు, ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం, గౌరవించుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికి అంతా తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా, ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర,
పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలి బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. శ్రామిక వర్గాల స్త్రీలకు గుర్తింపుగా చారీ డిజైన్ చేసిన తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007లోనే ఏర్పాటు చేశామన్నారు ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో ఆనాడు విజయశాంతి ఆవిష్కరించారని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళా రూపంలో విగ్రహాన్ని రూపొందించామన్నారు. చాకలి ఐలమ్మ, బెల్లి లలిత స్ఫూర్తి ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కుట్ర చేసి ఆ విగ్రహాన్ని వెలుగులోకి రానియలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన విగ్రహం తాను రూపొందించిన విగ్రహం దాదాపు సమపోలికలు కలిగి ఉందంటున్న వెంకటేష్తో నరేష్ ఫేస్ టు ఫేస్. కొత్తదనంతో కూడుకున్నటువంటి విగ్రహం ఇది సంబంధం లేనట్లుగా ఉంది, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. అయితే దానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో 2007 సమయం లోపలనే ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఏ విధంగా ఉంటుందో విగ్రహాన్ని అదే రూపంలో తీర్చిదిద్ది ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి సుధగాని వెంకటేష్ గౌడ్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, మొదటిసారిగా మీరు విగ్రహాన్ని ఏ రూపంలో ఆవిష్కరణ చేశారు, అది ఏ విధంగా ఉంటుంది? సార్ అన్న, నేను మన ఇప్పుడున్నటువంటి భువన యాదగిరి గుట్ట జిల్లాలో చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. బివిఎన్ చారి డిజైన్ చేస్తే బిఎస్ రాములు గారు ఆ చిత్రాన్ని మాకు అందివ్వడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సమాజంలో తెలంగాణ తల్లి యొక్క ఔక్షత చాలా అవసరం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా కూడా భువనగిరి గడ్డపై పురుడు పోసుకుంది. ఒకవైపు మారోజు వీరన్న సూర్యాపేట సబ్బండ కులాల మహాసభ అని చెప్పేసి, తెలంగాణ మహాసభ అని చెప్పేసి ఆ రోజు మారోజు వీరన్న నాయకత్వంలో, బెల్లి లలితక్కల నాయకత్వంలో ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం ఇలా భువనగిరి కేంద్రంగా పురుడు పోసుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రజాస్వామిక తెలంగాణ, మరొక వైపు సామాజిక తెలంగాణ అని చెప్పేసి వస్తున్నటువంటి వేళ్ళు ఆ పురుడు పోస్తున్న గడ్డ మీనే తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. విగ్రహానికి సంబంధించి ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఏ విధంగా ఉంటుందో అలాగే తయారు చేశారు. దీనికి సంబంధించి ఈ విగ్రహానికి సంబంధించి ఆలోచన ఎట్లా వచ్చింది, ఇదే ఇట్లా పెట్టాలని చెప్పేసి? ప్రధానంగా మనకి తెలంగాణ తల్లికి సంబంధించి మనం కాళ్ళ కడియాల నుంచి చూసుకుందామన్నా, కాళ్ళ కడియాలు మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన ముత్తాతమ్మమ్మలు వాళ్ళందరికీ ఉండేటటువంటి ఒక సంస్కృతి. చాకలి ఐలమ్మ ఇలా అందరూ కూడా కాళ్ళ కడాలు వేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ తల్లిని రూపొందించడంలో తెలంగాణ గ్రామీణ రైతాంగ శ్రామిక జన స్త్రీని ఇందులో చూసుకుంటాం. తెలంగాణ గ్రామీణ రైతాంగ శ్రామిక జన స్త్రీని, ఆడజన మహిళని ఇందులో చూసుకుంటాము. ఆ తర్వాత మనం ఇక్కడికి వస్తే చేతులకు మట్టి గాజులు ఇక్కడ చేతులకు మట్టి గాజులు ఉంటాయి. ఈ మట్టి గాజులు ఇక్కడ మనం జూమ్ చేసి చూపిస్తున్నాము. మట్టి గాజులు ఇవి ఆనాడు మన మట్టి తల్లులు ఇలా ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో శ్రమలో సగభాగమై తమ చెమట చుక్క ద్వారా ఇలా శ్రమ చేస్తూ ఒక గొప్ప సంపదను సృష్టించినటువంటి మన మాతృమూర్తి తల్లులు వీళ్ళు. తెలంగాణలో సంతానం కోసం తమ గర్భాలని వాళ్ళు త్యాగం చేసినటువంటి మాతృమూర్తులు. అటువంటి మాతృమూర్తులలో మనం ఇందులో చాకలి ఐలమ్మని చూసుకున్నాము, బెల్లి లలితక్కని చూసుకున్నాము. తెలంగాణ నైజాంతో రణం చేసినటువంటి రజాకార్ మూకలతో కారం పొడి రోకలు అందుకొని రణం చేసినటువంటి తెలంగాణ వీరనారులను ఈ తల్లిలో చూసుకున్నాము. మనం పెట్టినటువంటి విగ్రహము ఇలా కేసీఆర్ దొరబిడ్డ దొరసానిలాగా మనం పెట్టలేదు. ఆ విగ్రహాన్ని కిరీటాలు వజ్ర వైడూరాలతో కూడుకున్నటువంటి అంశంగా పెట్టలేదు. ఈ తల్లి మొదటి తల్లి 2006
డిసెంబర్ నెలలో మనము శంకుస్థాపన చేశాము. విద్యార్థి యువకులతో ఈ శంకుస్థాపన చేపించడం జరిగింది. గడ్డపారతో మనము శంకుస్థాపన చేశాము ఆ రోజు. ఎందుకు విద్యార్థులను యువకులను ఎన్నుకున్నామంటే రేపు తెలంగాణ సాధన ఎవరితోనైతుంది? విద్యార్థి యువకులతోనే తెలంగాణ సిద్ధిస్తుంది. అట్లా మోటివేట్ చేయడం కోసం వారితో చేసి మరి ఒక నెల లోపట్నే జనవరి 2007లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము విజయశాంతి గారిచే, మన రామలక్క గారిచే మా గ్రామంలో ఈ రకంగా ఆవిష్కరణ చేయడం జరిగిందన్న. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ శ్రామిక మహిళా రూపంలో తెలంగాణ తల్లి ఉండాలి, మన తల్లుల రూపంలో మన తెలంగాణ తల్లి ఉండాలి, సబ్బండ కులాల మహిళా ఆడజనుల రూపంలో ఉండాలని పెట్టామన్నాం. ప్రజెంట్ కనుక చూసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి మీరు చేసినటువంటి విగ్రహానికి దాదాపు దగ్గర పోలికలు ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు అన్న? మనము ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపు మా ఆధ్వర్యంలో తొలి తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగింది 2007లోనే జనవరిలో. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ తెలంగాణ తల్లిని ఇలా ఆవిష్కరించబోతుంది. మరి ఎట్లా ఉండబోతుందో కూడా ఇంకా స్పష్టత లేదు కదా. వాళ్ళు ఒక చిత్రాన్ని అయితే విడుదల చేశారు. కానీ ఈ తల్లికి మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయి. గద్దరన్న ఒక పాట పాడి మనకు వినిపించిండు తెలంగాణ ఉద్యమం సమయంలో. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని చెప్పేసి, ఎట్టోళ్ళ మట్టి చిప్పవు గాయదోళ్ళ గాండ్రగొడ్డలని చెప్పేసి ఆనాడు గద్దరన్న ఒక గొప్ప స్ఫూర్తితో పాటను అందించాడు. కానీ మనం తెలంగాణ పల్లెలో అందరి గుండెల్లో ఆ పాటలు అందరి చెవులలో మారుమోగి ఒక స్ఫూర్తించినటువంటి పాట వాస్తవ తెలంగాణ గాథ. అట్లాంటి గాథల్లో ఆ తల్లి ఇలా పచ్చటి వరి చేను, పచ్చటి యొక్క మొక్కజొన్న చేనుకు చీనంగా ఈ చీర ఇలా ఆకుపచ్చని చీరతో మనం ఈ తల్లిని ఏం చేస్తాం ఈరోజు కొంత అభినందిస్తున్నాం. ఆకుపచ్చ చీరతో ఈ రకంగా దగ్గర పోలికలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా డిజైన్ చేయడం అభినందిస్తున్నాం. కానీ తేడా ఒకటే కనిపిస్తుందన్న. చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి జొన్న కంకులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం చేసిన దాంట్లో. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహంలో ఇక్కడ ఉన్నటువంటిది ఇదేంది? జొన్న కంకి సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం జొన్న కంకి ప్లస్ వరి సజ్జలు. మనది వర్షాధిత పంట అన్న. వర్షాలు పడితేనే పంటలు కురుస్తాయి మన దగ్గర తెలంగాణలో. ఆనాడు గోదావరి నీళ్లు పక్కనే గోదావరి కృష్ణలు ప్రవహిస్తున్నా మనం నీరు ఒడిసి పట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆనాడు. ఆ టైంలో వర్షాధిత పంటలపై బాగా ఆధారపడ్డాం. దాని చిన్నంగానే ఈరోజు మొక్కజొన్న, సజ్జలు అండ్ వరి మేము కూడా అదే ఫస్ట్ మేము పెట్టాం. మా స్ఫూర్తితోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనేది భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ యొక్క రైతు పండించేటటువంటి, శ్రామికులు పండించేటటువంటి పంట చేయడమే ఇది తెలంగాణ తల్లి చేతిలో. మీకెందుకు ఆలోచన రాలేదు? తెలంగాణ తల్లి అంటే సాధారణంగా అందరూ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే తెలంగాణ తల్లి అంటే కిరీటం ఉండాలి, బంగారు నగలు ఉండాలని చెప్తా ఉన్నారు. మీరేమో సాధారణంగా తయారు చేశారు. ఒక గ్రామీణ ప్రాంత మహిళ ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేశారు. ఎందుకు మీరు అట్లా తయారు చేశారు? ఎందుకు మీకు ఆలోచన వచ్చింది అట్లా పెట్టాలని? తెలంగాణ తల్లిపై ఆధిపత్యం, ఆతృతతో ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చాలా విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కోటరీల్లో ఉన్నటువంటి మేధావులు అనేబడే వాళ్ళు కావచ్చు, తత్వవేత్తలు అనేవాళ్ళు కావచ్చు, మొత్తం గీద నేను స్పష్టంగా చెప్తున్నా, దొరగడిల్లో ఒక కట్టివేయబడ్డటువంటి ఒక బానిసలుగా వాళ్ళు ఒక దొరకీర్తిని చాటి చెప్పేటటువంటి సంస్కృతి. అంటే ఈ కట్టుబొట్లు తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే ఏమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లికి వజ్ర వైడూర్యాలు ఉండొద్దా, తెలంగాణ తల్లికి నడుముకు వడ్డాలం ఉండొద్దా అని అంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిజంగా తెలంగాణ శ్రామిక మహిళ రూపంలో మనం తొలి తెలంగాణ తల్లిని పెట్టాం కదా. మరి తెలంగాణ తల్లుల యొక్క జీవితాలు ఏమైనా మారాయా? తెలంగాణ వస్తే ఇక్కడ ఆడజనుల బతుకులు మారుతాయి, మాతృమూర్తుల బతుకులు మారుతాయని మనం అనుకున్నాం. మరి వజ్ర వైడ్యురాలు కాదు కదా. ఇంతకుముందు ఒక అమ్మను పలకరించినప్పుడు అమ్మ ఏమైంది కాళ్ళ కడాలు చూపెట్టంటే నా కాళ్ళ కడాలను నేను కుదోబెట్టుకున్న బిడ్డ ఇలా ఎక్కడో తొర్రూరు నుంచి వచ్చి ఇక్కడ వలసొచ్చి బతుకుతున్నాను, కాళ్ళ కడాలు ఎక్కడి అని అంటుంది. అంటే అంత పేదరికం తాండవిస్తున్నప్పుడు ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి మాతను మనం ఎట్లా చూస్తామన్నా చెప్పండి. విగ్రహానికి సంబంధించి ఎందుకు వెలుగులోకి రాలేకపోయింది? మీరు తొలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిష్ఠించారు. ఎందుకు వెలుగులోకి రాలేదు ఇన్ని రోజులు? అబ్బండ కులాల నుండి ఎస్సీ బీసీ మైనార్టీలే అగ్రకుల పేదలే ఈ తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక చరిత్రను సృష్టించారు, త్యాగాలు చేశారు. ఆనాడు 1969 ఉద్యమం నుంచి మొదలుకొని నేటి మలిదశ తెలంగాణలో ఉద్యమంలో కూడా అమరత్వం పొందారు. ఆనాడు సీమాంధ్ర పాలకుల
పాలకుల యొక్క రాజహింసలో బలైనటువంటి పరిస్థితి. బెల్లి లలితక్కను 17 ముక్కలు చేసి చంపారు. ఆ బెల్లి లలిత ఎవరో కాదు, గొల్ల కుర్మ ముద్దు బిడ్డ, బీసీ బిడ్డ, చాకలేలమ్మ ఇలా మన బీసీ బిడ్డనే. ఈ రకంగా ముక్క కర్ణాకర్ ఒక మాదిగ బిడ్డ, మారోజు వీరన్న ఒక బీసీ బిడ్డ. ఈ రకంగా తెలంగాణ ఉద్యమంకు పాటుపడుతున్నటువంటి క్రమంలో తెలంగాణ అనే పేరు రాకుండా ఉచ్చరిస్తే నేరం అన్నట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినంత పని చేసినప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి ఉద్యమాల నుంచే ఈ తెలంగాణ తల్లి భావన వచ్చింది. అందుకే మనం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇలా తెలుగు తల్లి అనే భావనతోని, భాష పేరుతో ప్రపంచంలో ఎక్కడ కూడా తల్లి లేదు. కానీ సీమాంధ్ర పాలకులు 60 సంవత్సరాల తమ వలసవాద దోపిడీతో ఇక్కడ ఉన్నటువంటి 2000 సంవత్సరాల ఒక సాంస్కృతిక చారిత్రక, ఒక మహోన్నత సాంస్కృతిక చారిత్రక ఒక నేపథ్యం కలిగినటువంటి చరిత్రపై మట్టి కొడుతూ తెలుగు తల్లి భావన తీసుకొచ్చారు. విగ్రహాలు అనేటటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు వెలుగులోకి రాలేకపోయినాయి? అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎందుకు వెలుగులోకి వచ్చాయి అంటే ఇక్కడ త్యాగాలు ఒకరివి, చరిత్ర మరొకటి అయిపోయినాయి. సబ్బండ కులాల యొక్క తెలంగాణ త్యాగాల చరిత్ర అంచివేయబడ్డది కేసీఆర్ టైంలో. ఆ కేసీఆర్ పంచనే కళాకారులు, కవులు, కళాకారులు అంతా పోయినటువంటి పరిస్థితి. చరిత్రను అంచివేయబడ్డ చరిత్రగా మారింది. త్యాగాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల చరిత్రను తొక్కివేయబడ్డది. అందుకే ఈ తొలి తెలంగాణ తల్లి వెలుగులోకి రాలేకపోయింది. చాలామంది కుట్రలు చేశారు, వెలుగులోకి రాకుండా గ్రామీణ మహిళ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపొందించడం అది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుట్రలు చేయడంతో వెలుగులోకి రాలేదని మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సైదులతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. మంచు ఫ్యామిలీలో గొడవలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తనపై గుర్తు తెలియని 10 మంది దాడి చేశారని పహాడీ షరీఫ్ PS లో ఫిర్యాదు చేశాడు నటుడు మనోజ్. ఈ దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. అయితే మనోజ్ వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదన్నారు పహాడీ షరీఫ్ CI గురువారెడ్డి. ఇంట్లో ఉండగా 10 మంది వచ్చి దాడి చేసినట్టు ఫిర్యాదులో తెలిపాడన్నారు CI. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదులో తెలిపాడన్నారు CI. మరోవైపు మోహన్ బాబు కూడా తనయుడు మనోజ్ పై రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని లేఖలో తెలిపాడు. తనకు రక్షణ కల్పించాలని కోరినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళ 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు, వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత CCTV ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది మోహన్ బాబు గారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఎందుకు అనేది, ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అది ఎందుకనేది తెలియదు. ఇంటి లోపలికి వచ్చారు, వరండా దగ్గర, అట్లా ఇంటి దగ్గరలో. నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది. తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ లాయర్ వృత్తిలో కష్టపడితేనే విజయం సాధిస్తామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి. హిమాయత్ నగర్లోని డాక్టర్ BR అంబేద్కర్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కాక వెంకటస్వామి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, డాక్టర్ మంగారి రాజు, అంబేద్కర్ కాలేజీ గవర్నమెంట్ కౌన్సిల్ ప్రియతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. అడ్వకేట్ వృత్తిలో డైలీ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారని చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ విజయలక్ష్మి. వృత్తిలో ఛాలెంజింగ్స్ ఎదుర్కొంటేనే నిలదొక్కుంటారన్నారు. వృత్తిలో ఫెయిల్యూర్ సక్సెస్ ను సమానంగా చూసినప్పుడే ముందుకు వెళ్తామని సూచించారు. LLB పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని డాక్టర్ BR అంబేద్కర్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. You are newborn babies in this field now with a little bit of knowledge.
ఎల్ఎల్బి అయిపోగానే మనకు అన్నీ వచ్చు అన్నీ తెలుసు అనుకోవడం తప్పు. A lot to be learned. This is your book knowledge. Apply practically in your life, in your profession. Every day is a challenging day for an advocate if you really want to practice. If you really want to be in your profession until your death. There is no retirement. Again I am telling you, there is no retirement for this profession. జీవితంలో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలన్నారు అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ సృజన. విద్యార్థులకు నాణ్యమైన లీగల్ ఎడ్యుకేషన్ అందించే లక్ష్యంతోటే లా కోర్సును మేనేజ్మెంట్ ప్రారంభించిందని చెప్పారు. తమ ఇన్స్టిట్యూట్లో 95% మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించారని తెలిపారు. I know that all of you can or capable of doing or reaching the highest levels. And coming to the next important point, today we are here to celebrate your success. And however, you are going to be alumni of this college from today. And your duty starts from now as regards the alma mater. You are required or requested as that you have to register as alumni, as we have already noted you. And then you also have to fulfill the obligations towards your alma mater, which can definitely bring more positivity in your life. న్యాయవాద వృత్తిలో చదవటం ఎప్పుడూ ఆపొద్దని చెప్పారు అంబేద్కర్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ప్రియా యాంగర్. న్యాయవాద వృత్తితో పాటు ఆరోగ్యంపైన కూడా దృష్టి పెట్టాలని సూచించారు. జీవితంలో ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగాలన్నారు ప్రియా యాంగర్. No career is going to be easy path for anybody. Every career has its ups and downs, and every career has its challenges and pleasures and pains. So we cannot say that, it's a legal profession, it's tough one. It's a medical profession, it's tough one. The life is tough. So we say that, when the life gets tougher, the tougher gets the life. So if you are more tougher, you are going to get the life in your hands. IAS officer or any civil servant, he will read till he becomes an IAS officer, but thereafter he will stop reading. What he will do is he does only to saluting the political bosses. That is the situation. But you are entering into a different field. You are entering to as an advocate. న్యాయవాద పట్టా పొందినందుకు అంబేద్కర్ లా కాలేజ్ గ్రాడ్యుయేట్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పేదల కోసం, మహిళల కోసం పనిచేస్తామని చెప్పారు. అంబేద్కర్ లా కాలేజీలో మంచి వసతులతో పాటు లైబ్రరీ తమకు ఉపయోగపడిందన్నారు. మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మాకు చాలా హెల్ప్ చేశారు ఎగ్జామ్స్లో, అండ్ దే హ్యావ్ క్లియర్డ్ ద వెరీ మచ్ రిలవెంట్ థాట్స్. బట్ అడ్వకేట్ అవ్వడం మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్ అడ్వకేట్ అవ్వడం అనేది. ఒక జడ్జి ముందు, ఒక న్యాయ సంస్థ ముందు మనం మాట్లాడడం అనేది చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. అండ్ మనం ఉన్న పర్పస్ వచ్చేసి జస్టిస్ డెలివరీ చేయడానికి. ఎవరైతే మనకి పైసలతోని ఇన్బ్యాలెన్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దామని. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ నౌ డేస్ ది డైవర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ ఎవ్రీ సొసైటీ. సో ఐ వాంట్ టు రిడ్యూస్ దట్ డైవర్స్ సిస్టమ్ as much as I can, and I want to be the one who wants to help to the poor peoples who can't afford the court fees. So I want to be that guy. Law is something which is very basic in nature, and every person who is there living, they should know our basic rights, basic human rights, and people are lacking on their part contrary to this. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందించారు లా కాలేజీ స్టాఫ్. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఉపాధ్యాయులు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. సైఫాబాద్ ఏసీపీపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్పై దుర్భాషలాడిన కౌశిక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజశేఖర్. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే, అతను అది ఆలోచన లేకుండా ఏసీపీ సైఫాబాద్ని సంజయ్ గారిని అడ్డగోలుగా హెచ్చరించినట్టు ఆయన పైన దూసుకుంటూ పోయి బెదిరిస్తున్నాడు పోలీసు వాళ్ళని. నేను పాడి కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, మనం కాన్స్టిట్యూషన్ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులం అందరం కూడా. ఆ కాన్స్టిట్యూషన్కి విలువ ఇవ్వండి. ఈ విధమైన చర్యలు మీరు తీసుకుంటే, ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో భాగమైన పోలీసు కూడా చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు నేను ఇప్పుడు సరూర్నగర్ పిఎస్కి వచ్చి సైదిరెడ్డి గారికి ఆయన మీద కేసు పెట్టమని విజ్ఞప్తి చేసిన. సార్ కూడా సానుకూలంగా స్పందించిండు. కంపల్సరీ కౌశిక్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలి, మేము సార్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కౌశిక్ రెడ్డి చాలా ఎక్కువ నీలుగుతున్నావు, ఎక్కువ నీలుగితే ఏది సరిపడదు, నీకు పాడేగట్టే రోజులు వస్తాయి. ఈ విధంగా ప్రవర్తించకు.
పదవి ఎవ్వరికి ఎన్ని రోజులు శాశ్వతం కాదు. మనకు అది అలంకరణ కావాలి తప్ప ఈ విధంగా మనము ప్రవర్తిస్తే మనకు సొసైటీ కూడా ఒప్పుకోవాలి కదా. నేను మరొకసారి చెప్తున్నా, ఈరోజు పోలీసు వాళ్ళతో పెట్టుకున్నావు, మొన్న మా కార్యకర్త మా లీడర్లతో మాట్లాడినావు. నెక్స్ట్ ఖచ్చితంగా మా కార్యకర్తలు టైం వస్తే నీకు పాడేగట్టే దినం వస్తుంది. ఈ విధంగా నకరాలు చేస్తే నడుములు ఎరగొట్టి పంపిస్తాం బిడ్డ. ఇవన్నీ నడవవు హైదరాబాద్లో. ఏడైనా సరే ఇది మంచి ప్రవర్తన కాదు. ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు డీసీపీ చంద్రమోహన్, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి పర్యవేక్షణలో దాడులు చేసినట్టు తెలిపారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ముమ్మరంగా తనిఖీలు చేశామన్నారు డీసీపీ. సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉండాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సుమారు ఒక 30 మంది వరకు ఇందులో 30 నుండి 40 మంది వరకు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బోత్ డిపార్ట్మెంట్స్. మనకు ధూల్పేట ఏరియా అనేది ఇన్ఫేమస్ ఫర్ గాంజా. బట్ మేము ఇక్కడ ఆపరేషన్ ధూల్పేట కానీ జాయింట్ ఆపరేషన్ వల్ల చేయడం వల్ల గ్రాడ్యువల్గా రాన్ అనేది ఈ గాంజా విక్రయం కానీ అదేవిధంగా గాంజా కన్జ్యూమింగ్ కూడా బాగా తగ్గింది. అందులో భాగంగానే ఇంతకుముందే మీరు చూసి ఉంటారు, మన్మోహన్ సింగ్ కానీ మిగతా అఫెండర్స్ కూడా వాళ్ళు మన రిగరస్ రైడ్ల వల్ల కానీ కేసెస్ వల్ల టీజీ న్యాబ్ కానీ తర్వాత సిపి సార్ ఆధ్వర్యంలో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ ఎక్సైజ్ వల్ల కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల వీళ్ళందరూ ఈ గాంజాను వదిలేసి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొందరు పెట్టి షాప్స్ పెట్టుకున్నారు, కొందరు ఈ కైట్స్ తర్వాత ఐడల్స్ మేకింగ్ కానీ తర్వాత ఈ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు హోటల్స్ బిజినెస్ ఇవన్నీ చేసుకుంటున్నారు. రాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వదిలేసి అటువంటి ఉద్యోగాలు చేసుకోవాలని కూడా మేము అదే ఆశిస్తున్నాం. రైలులో పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు రైల్వే డీఎస్పీ జావేద్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పోర్టల్ ద్వారా CEIR-ను ఉపయోగించి రికవరీ చేసినట్లు తెలిపారు రైల్వే పోలీసులు. 87 లక్షల విలువ గల 870 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 11 లక్షల విలువైన 110 మంది ఫోన్లను వాటి యజమానులకు అప్పగించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్లో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి ఫోన్లను రికవరీ చేశామన్నారు. పెట్రోలింగ్ మాఫీలో చేస్తాం అది మ్యాక్సిమం ప్రివెన్షన్ గురించి చేస్తున్నాం. కానీ ప్యాసింజర్స్ అలర్ట్ ఉండాలి. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. క్యాజువల్గా ఉన్నప్పుడు లేజినెస్ స్లాక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ దొంగలకి అవకాశం దొరుకుతుంది. అందుకే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా మిస్ అయింది, దొంగతనం అయింది, ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది అంటే మనకు ఫ్రెష్ లొకేషన్, మేము ఐటీ సెల్ వాళ్ళు 24/7 పని చేస్తారు. ఇమీడియట్గా ఫోన్ని బ్లాక్ చేసేస్తారు, లొకేషన్ కూడా ట్రేస్ చేస్తారు. దగ్గర ఉంటే ఇమీడియట్ పట్టుకోవచ్చు. అందుకే ఇమీడియట్ రైల్వే పోలీస్ స్టేషన్ కూడా 24/7 పని చేస్తుంది. చాలామందికి కంప్లైంట్ రైల్వే పోలీస్ స్టేషన్ అని తెలియదు, లోకల్ పిఎస్ పోతారు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ వాళ్ళు ఉంటారు మీరు రైల్వే స్టేషన్ పోండి, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అట్లా టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్షిప్లో, మీ సోషల్ మీడియా గ్రూప్స్లో చెప్పండి, ఇట్లా రైల్వే స్టేషన్లో ఏదైనా ఇట్లా మీ సెల్ ఫోన్, బ్యాగేజ్ ఏదైనా మిస్సింగ్ అయింది రైల్వే స్టేషన్లో, ఇమీడియట్ రైల్వే పోలీస్ అని ఉంటుంది, GRP గవర్నమెంట్ రైల్వే పోలీస్, మీరు వచ్చి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికులను అభివృద్ధి పథంలో నడిపే దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ అమీర్పేట్లోని కమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించారు మంత్రి. ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. వస్త్ర రంగాన్ని ప్రోత్సహించి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి తుమ్మల. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నేతలు, నేత కార్మికులు పాల్గొన్నారు. అనేటటువంటి వాదన మన అందరి దగ్గర నుంచి వస్తుంది. 360 రోజులు వాళ్ళకి పని కావాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వస్త్ర అవసరాలని మన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జీవో ఇష్యూ చేశారు. దాన్ని అమలు చేసేదానికి కూడా కమిషనర్ గారు అన్ని శాఖల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మన పర్మిషన్ లేకుండా ఏ ప్రభుత్వ శాఖ కూడా బయట నుంచి వస్త్రాలు కొనకూడదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీ యొక్క ఉత్పత్తుల్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆదేశాలు.
దానికి ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. తప్పకుండా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్తులో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి పథకాలను తీసుకొచ్చి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏపీ కేబినెట్లోకి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాగబాబును కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. జనసేన తరపున మంత్రివర్గంలో త్వరలో బాధ్యత తీసుకోనున్నారు నాగబాబు. ఇక రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. రాజ్యసభ అభ్యర్థులుగా బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ప్రకటించింది. ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు చేసింది బీజేపీ. దీంతో రేపు 3 అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మేడ్చల్ జిల్లా బండమాదరంలో విద్యార్థులను తీసుకువెళ్తున్న చాణక్య స్కూల్ బస్ పొలాల్లోకి దూసుకువెళ్లింది. సకాలంలో స్పందించిన గ్రామస్తులు బస్సును గుట్ట మీదకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 20 మందికి పైగా విద్యార్థులున్నారు. ఈ ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు స్థానికులు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలు ముగింపు కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ పార్క్ వద్ద భారీ డ్రోన్ షో కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు భారీ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.